కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు. అమృత్ కుంభకోణంపై ఆరోపణలకు కౌంటర్గా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా. ట్విట్టర్ పోస్టులను తొలగించాలని న్యాయవాది లేఖ. ఎందుకు తొలగించాలి? కేటీఆర్ కు నోటీసులు పంపించిండు. ఈ వార్త ఎందుకు రాసుకురాలేదు మీరు పెద్దగా? ఇది చాలా పెద్ద వార్త కాదు ఇది. ఇగో ఇవే ఆ నోటీసులు, ఇగో గివే. Without produced by speed post email. Mr. KT Ramarao, house number 8-2-120 by 110 by 1 by 3, Nandi Nagar Road 14, Banjara Hills, Hyderabad, Telangana. 5,34,000 ఈమెయిల్ రామను నది. విల్లా వచ్చేసి విల్లా పేరు రాసిండు. ఏందట? ఐ రైట్ టు అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ బిహాఫ్ మై క్లయింట్ మిస్టర్ సూదిని సృజన్, సన్ ఆఫ్ సూదిని మనోహర్ రెడ్డి. ఇంటి నెంబర్ వచ్చేసి 8-2-2-243 బై 82 బై 1 356A, రోడ్ నెంబర్ 12. అరే ఈయన పక్కనే ఉన్నారు కదా. ఇది ఎక్కడిది? ఇది ఎందుకు ప్లే అవుతుంది? ఓకే, ఆ రోడ్డు పక్క ఈ రోడ్డు పక్కనే ఉండే ఇద్దరు పోయి కూర్చొని మాట్లాడుకుంటే ఏమైంది? ఈయనేమో రోడ్ నెంబర్ 14లో ఉన్నాడు, ఈయనేమో రోడ్ నెంబర్ 12లో ఉన్నాడు. ఎమ్మెల్యే కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. ఈయనే ఏమని చెప్తానంటే, మై క్లయింట్ హోల్డ్స్ ఏ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ BE డిగ్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ MSc డిగ్రీ ఫ్రమ్ ద ఏంటిది సదరన్ ఎక్కడిది హార్వర్డ్ యూనివర్సిటీ USAలో చదువుకున్నాడు. మా క్లయింట్ మీద మీరు అన్యాయంగా అసలు ఆయనకు ఏ కంపెనీ లేదు ఏం లేదు అని రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇట్లా 4 లేఖలలో 4 పేజీలలో నోటీసులు పంపించింది. ఇక ఈ 4 పేపర్ల నోటీసులో ఆయన గొప్పతనం, ఆయన కంపెనీకి సంబంధించింది. ఇగో శోధా కన్స్ట్రక్షన్స్, నేను చెప్పినాం కదా, ఇగో ఇది అదే శోధా కన్స్ట్రక్షన్స్. ఇగో ఈ శోధ, ఈ చూడండి మిత్రులారా, ఈ శోధ ఇప్పుడు భాగవతం బయటపడుతుంది. ఈ శోధ కంపెనీ కన్స్ట్రక్షన్స్ ఇగో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 1137 కోట్ల రూపాయలను అమృత్ స్కీమ్కు సంబంధించి టెండర్లు వేసిండు వీళ్ళు. అయితే కేటీఆర్ ఆరోపించింది ఏంది? ఫస్ట్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి 1137 కోట్ల రూపాయల టెండర్లను రేవంత్ రెడ్డి గారు తన బావమరిది అయిన సృజన్ రెడ్డి గారికి అప్పనంగా అక్రమంగా కట్టబెట్టినని ఏలేశ్వర్ మహేశ్వర్ రెడ్డి తెచ్చిండు. ఇది బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే. అయితే ఆయన తీసుకొచ్చిండు, ఆయన గొంతును నొక్కేసిండు. ఈ బీజేపీ నొక్కేస్తే దాని మీద మాట్లాడలేదు. అసలు విషయం ఏంది అంటే, ఈ శోధా కంపెనీ ఏదైతున్నదో ఈ శోధా కంపెనీకి బిడ్డేసే అర్హత లేదట. 1100 కోట్ల రూపాయల వర్క్ చేసే అర్హత ఈ శోధా కంపెనీకి లేదట. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు? IHP ఇండియన్ హ్యూమ్ పైప్ లైన్ కంపెనీ, ఈ కంపెనీ తోటి టైఅప్ అయ్యి మీరు బిడ్డేయండి, మా కంపెనీ ద్వారా పనులు చేద్దాం, మీకు బిడ్డేసే అర్హత ఉన్నది కాబట్టి మీరు బిడ్డేయండి అని వీళ్ళతోటి ఈ సృజన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సోదరులు కావచ్చు పోయి మాట్లాడుకొచ్చుకున్నారు. అయితే వీళ్ళు బిడ్డేసి టెండర్లు దక్కించుకున్నారు. ఏది 1137 కోట్ల రూపాయల టెండర్లు దక్కించుకున్నాక ఏం జరిగింది? అరే అసలు ఈ శోధా కంపెనీకి ఇంత బిడ్డేసే అర్హతే లేదు కదా, మరి ఇది వీళ్ళు ఎట్లా దక్కించుకున్నారని కేటీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ సెబీ నుండి ఆధారాలు సేకరించాడు. అసలు ఈ శోధా కంపెనీకి ఇవి ఎట్లా వచ్చినాయి, ఈ టెండర్లు ఎట్లా దక్కినాయి అని సెబీ దగ్గర నుంచి వెళ్ళి మొత్తం ఆధారాలు సేకరిస్తే ఈ IHP కంపెనీ ఏమిచ్చింది? మిస్టర్ కేటీఆర్ గారు లేకపోతే సెబీ వాళ్ళు ఏమని ఇచ్చిండ్రు? మేము 20% వర్క్ మాత్రమే చేస్తున్నాం, మిగతా 80% వర్క్ ఈ శోధా కంపెనీ చేస్తుంది,
మాకు కేవలం 20% మాత్రమే మేము చేస్తున్నాం ఇందులో అని ఈ ఐహెచ్పి కంపెనీ చెప్పింది. ఇండియన్ హ్యూమ్ పైప్ లైన్ కంపెనీది. 1100 కోట్ల రూపాయలలో మొత్తం మేము చేస్తలేము, మేము చేసేది 20%. 20% అంటే ఎంత? ఒక 400 కోట్లు కావచ్చు. 400 కోట్ల వరకు మాత్రమే మేము చేస్తున్నాం, మిగతా 800 కోట్ల వరకు ఈ షోదా కంపెనీ చేస్తుందని ఆ సెబీ మొత్తం ఆధారాలు ఇచ్చింది. ఆ ఆధారాలన్నీ తీసుకొచ్చి మొన్న కేటీఆర్ లైవ్లో కూర్చొని చెప్పిండు. అది చెప్తే ఇప్పుడు దాని మీదుగా ఈ నోటీసులు పంపిండు. అసలు ముందు రేవంత్ రెడ్డి గారు చేయవలసింది ఏంటంటే, అసలు ఈ షోదా కంపెనీకి బిడ్డేసే అర్హత ఉన్నదా? ఉంటే 9,000 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ అని 9,000 కోట్లు ఇది రూరల్ డెవలప్మెంట్ కోసం 9,000 కోట్ల రూపాయలను సెంట్రల్ నుండి ఈ తెలంగాణకు వచ్చినాయి. అయితే ఈ 9,000 కోట్ల రూపాయలు ఒకటేసారి తనకు సంబంధించిన బంధువులకు ఇస్తే దొరికిపోతామని ఇందులో ఒక 1137 కోట్లను మాత్రం ఫస్ట్ ఈ షోదా కంపెనీకి ఇచ్చింది. ఏది? ఐహెచ్పి కంపెనీ ద్వారా ఇచ్చింది. అయితే మిగతా 7,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి అనేది తెలియలేదు. ఇవంటే బయటపడ్డాయి. మరి మిగతా 7,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి అది బయటపడాలి. ఇప్పుడు దానికి సంబంధించి కేటీఆర్ ఏమంటాడు? సిబిఐ విచారణ జరగాలి అని చెప్తాడు. బండి సంజయ్ ఏమంటాడు? విచారణ అవసరం లేదు, ఒకవేళ విచారణ చేయవలసి వస్తే రేవంత్ రెడ్డి లెటర్ రాస్తే విచారణ చేస్తా అంటాడు. అసలు ఆరోపణలు వచ్చిందే రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి గారి మీద. దీంట్లో కొండాల రెడ్డి కూడా ఉన్నాడట. మళ్ళా కొండాల రెడ్డితో పాటు 2 ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారట. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? కేసీఆర్ మొత్తం ఆంధ్రలోకి దోషిపెట్టిన అంటారుగా. మరి ఇప్పుడు ఇప్పుడు ఈ పనులలో కూడా మళ్ళీ ఆంధ్రోళ్ళు 2 ఉన్నారట. ఈ ఆంధ్రోళ్ళు 2 అంటే వీళ్ళ అల్లుడు ఆంధ్రోడే, వీళ్ళ అల్లుడు ఆంధ్ర ఆయనే. మరి ఆయనకు కొన్ని ఇవ్వచ్చు మరి. కాబట్టి ఈ 9,000 కోట్ల రూపాయల అమృత్ స్కీమ్ 2 ఇది రూరల్ డెవలప్మెంట్ అంటే శానిటైజేషన్, రోడ్ల శుభ్రత, ఇంటి చుట్టూ చెట్లు, పిచ్చి మొక్కలు ఇటువంటి అన్ని ఉంటాయి కదా, వాటికి సంబంధించి సెంట్రల్ నుండి రిలీజ్ అయిన ఫండ్ ఇది. 9,000 కోట్ల రూపాయల ఫండ్ ఇది రూరల్ డెవలప్మెంట్ కోసం వాడతారు. దాంట్లో 1137 కోట్ల రూపాయలను ఈ షోదా కంపెనీ దక్కించుకున్నది. ఎట్లా? అడ్డదారిలో. వీళ్ళకు బిడ్డేసే అర్హత లేకపోయినా, ఈ కంపెనీకి అసలు గతంలో ఎక్కడ వర్కులు చేయకపోయినా, 11,037 కోట్ల రూపాయల వర్క్ చేసే అర్హత లేకపోయినా, ఈ ఐహెచ్పి కంపెనీ ద్వారా టైఅప్ అయి అక్రమంగా వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళకి 20% ఇచ్చి వీళ్ళు 80% కొట్టేసినారు. ఇక దీని మీద కేటీఆర్ సిబిఐ విచారణ కోరుతాను. దాంట్లో మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటారా? ఒప్పుకోర్రి, సారీ చెప్పండి, లేకపోతే మిమ్మల్ని కోర్టుకు గుంజుతా. ఇగో ఇదే అమృత్, ఇది ఒకసారి చూపించారు. అమృత్ స్కీమ్ 2, అమృత్ 2.0 స్కీమ్ ఇది. త్రో ఫేవరేషన్ బై ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి, the notices have also falsy allegations వచ్చినాయి అట. ఈడాట ఫాల్సీయా నిజమా అనేది విచారణ జరిగితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా దాచిపెట్టేది బీజేపీ. మీకు చిన్న ముచ్చట చెప్పాలని నేను లైవ్ చేసిన. నేను సిద్ధరామయ్య ఉన్నాడు కదా, సిద్ధరామయ్య కర్ణాటక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుండి 4,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి కొట్టేసిన ఒక ఆరోపణ వచ్చింది. వాళ్ళ భార్య పేరు మీద, పార్వతి పేరు మీద 4,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కొట్టేసిందని వచ్చింది. దాని మీద 2 సామాజిక కార్యకర్తలు కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే గవర్నర్ ఏం చేసిండు? దీని మీద విచారణ జరిపించండి అని గవర్నర్ ఆదేశించాడు. ఆదేశిస్తే ఇదే సిద్ధరామయ్య ఏం చేసిండు? హైకోర్టులో రిపిటిషన్ వేసిండు. ఈ విచారణ అవసరం లేదు, దీన్ని రద్దు చేయండి అని వేసిండు. కానీ ఏం జరిగింది? అక్కడ హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేసి విచారణ జరగవలసిందే అని అక్కడ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. తీరా దానికి 2 రోజులు 3 రోజుల ముందు ఏం జరిగింది? డికే శివకుమార్ గారు మోడీని కలిసిండు. డికే శివకుమార్ ఎవరు? కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. మోడీని కలిసిన 2 రోజుల తర్వాత ఇక్కడ హైకోర్టు దాన్ని కొట్టేసింది. అక్కడేమో విచారణ జరిపించండి అని బీజేపీ వాళ్ళు హైకోర్టు చెప్తాంది. ఇక్కడేమో విచారణ వద్దని బీజేపీ లీడరు బండి సంజయ్ గారు చెప్తున్నారు. మరి దీన్ని బట్టి
రేవంత్ రెడ్డి గారు ఎవరి ఏజెంటో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు కేటీఆర్కి ఇప్పుడు లీగల్ నోటీసులు పంపితే కేటీఆర్ ఏమైనా చిన్నపిల్లగాడా సారీ చెప్పడానికి, పోస్టులు డిలీట్ చేయడానికి? నీకంటే ఎక్కువ పవర్ ఉన్నది. ఆయన కోట్లకు పోతాడు, అంతటి పోతాడు. అసలు ఈ 1137 కోట్ల రూపాయలు ఇది ప్రజాధనం. ఇది ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం, గ్రామాల్లో సౌకర్యాల కోసం వినియోగించిన ఫండ్ ఇది. ఇది దొబ్బి తిన్నారా లేదా? ముందు దీని మీద విచారణ జరగాలి. బండి సంజయ్ గారు మీరు విచారణ జరిపించాలి దీని మీద. లేకపోతే కిషన్ రెడ్డి గారు మీరు విచారణ జరిపించాలి. సిబిఐ రావాలి, విచారణ చేయాలి, దొంగ లెవెల్ తేల్చాలి. అసలు బిడ్డేసే అర్హత ఉన్నదా శోధ కంపెనీకి? అది తేలాలి.